హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేతి సున్నుండలు 2 రకాలుగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నామండి. ఒకటి వచ్చేసి చక్కెర సున్నుండలు, ఇంకొకటి బెల్లం సున్నుండలు. మనకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు అన్నమాట. సున్నుండలు బలాన్ని ఇస్తాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో మరైతే 2 రకాల నేతి సున్నుండలు రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. ఇక్కడ మేము పొట్టుతో ఉన్న నల్ల మినపగుళ్ళు తీసుకుంటున్నాం. ఇవి వెయిట్ లో వచ్చేసి 800 గ్రామ్స్ ఉన్నాయండి. ఊరెళ్ళినప్పుడు అమ్మ పెట్టింది. ఇవి పొలం నుండి డైరెక్ట్ గా తెచ్చినవన్నమాట. సో అందుకని ఇందులో మట్టి రాళ్ళు ఉన్నాయని చెప్పి వీటిని శుభ్రంగా కడిగి ఒక రోజంతా ఆరబెట్టుకున్నాం. ఎక్కడ తడి లేకుండా ఇలా పొడి పొడిగా ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని వేయించుకుందాం. స్టవ్ పైన కడాయిలో మినపగుళ్ళను వేసుకొని వేయించుకోవాలి. వీటిని చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి. త్వరగా అయిపోవాలని చెప్పి మంట పెద్దదిగా పెట్టుకొని వేయించుకున్నామంటే పైన వేగినట్టుంటాయి, లోపల మాత్రం పచ్చి పచ్చిగా అలానే ఉంటాయి. సో అందుకని మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు చిన్న మంట మీదే కంటిన్యూగా కలుపుకుంటూ వేయించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని ఇందులో నుంచి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. ఎక్కడ ఆపకుండా ఇలా కలుపుతూనే ఉండాలండి. అప్పుడే ఇవి బాగా వేగుతాయి. మంటను మీడియం ఫ్లేమ్ లోకి మార్చుకున్న తర్వాత నుంచి 15 నిమిషాలు పట్టిందండి ఇవి వేగడానికి. సో మొత్తంగా 35 నిమిషాలు పట్టిందనమాట ఇవి ఫ్రై అవ్వడానికి. ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా వెడల్పుగా ఉన్న డీస్ లోకి వీటిని వేసుకొని చల్లార్చుకుందాం. వీటితో పాటు ఇందులో కొద్దిగా బియ్యం వేసుకున్నామంటే సున్నుండలు తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటాయి, అలాగే రుచిగా కూడా ఉంటాయి. సో మరి అలానే వేసుకోకుండా కాస్త వేయించుకొని వేసుకుందాం. స్టవ్ పైన కడాయిలో చిన్న టీ గ్లాస్ తో ½ గ్లాస్ దాకా బియ్యం వేసుకుంటున్నాం. వీటిని కూడా చిన్న మంట మీద కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, బియ్యం ఇలా రంగు మారాయంటే ఇవి చక్కగా వేగినట్టు. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా ఈ మినపగుళ్ళు వేసుకున్న డీస్ లోనే వేసుకొని చల్లార్చుకుందాం. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని నేను ఇలా 2గా డివైడ్ చేసుకుంటున్నానండి. అంటే మనం తీసుకున్న 800 గ్రామ్స్ మినపగుళ్ళలో 400 గ్రామ్స్ సపరేట్ గా, 400 గ్రామ్స్ సపరేట్ గా డివైడ్ చేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే వీటితో మనం బెల్లం సున్నుండలు ఇంకా చక్కెర సున్నుండలు ఇలా 2 రకాల సున్నుండలు చేసుకోబోతున్నాం కదండి. సో అందుకని చెప్పి ఇక్కడ మనం మినపగుళ్ళని ఇలా 2గా డివైడ్ చేసుకున్నాం కదండి. సో ఇందులో ఒక భాగంలోటివి మాత్రమే కొద్దిగా తీసుకొని మిక్సీ జార్ లో వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 3 ఇలాచి కూడా వేసుకుంటున్నామండి, మంచి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు వీటిని కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకొని తీసుకుందాం. చూడండి, ఈ పిండి అనేది మరీ మెత్తగా పౌడర్ లాగా ఉండకూడదు, అలా అని మరీ బరకగా కూడా ఉండకూడదు అనమాట. ఎలా ఉండాలంటే ఈ పిండిని కొద్దిగా నోట్లో వేసుకొని నమిలినప్పుడు పంటి కింద కసకస అనేలాగుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం. ఫస్ట్ భాగంలోటివి ఇంకా కొన్ని మినపగుండ్లు మిగిలిన్నాయి కదండి. సో వీటిని కూడా మిక్సీ పట్టుకొని ఇదే ప్లేట్ లోకి తీసుకున్నాం. సేమ్ ఇలానే 2వ భాగం మినపగుండ్లను కూడా మిక్సీ పట్టుకొని వేరొక ప్లేట్ లోకి తీసుకోవాలి. అంటే మిక్సీ ఆడించుకున్న మినప్పిండిని ఇలాగా వేరు ప్లేట్లలోకి తీసుకోవాలన్నమాట. సో పిండి అయితే రెడీగా ఉందండి. ఇప్పుడు ఫస్ట్ అయితే బెల్లం సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం తీసుకున్న 400 గ్రామ్స్ మినపగుండ్ల పిండికి 400 గ్రామ్స్ బెల్లం అయితే సరిపోతుందండి. 2 సమానంగా తీసుకోవాలన్నమాట. స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే బెల్లం కొద్దిగా తగ్గించి తీసుకోండి. అంటే ఒక 50 గ్రామ్స్ దాకా తగ్గించుకొని తీసుకోండి, కరెక్ట్ గా సరిపోతుంది. అదే తీపి బాగా తినే వాళ్ళైతే 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ లో వేసుకుందాం. మిక్సీ జార్ లోకి ఈ బెల్లంతో పాటు కొద్దిగా మినప్పిండి కూడా వేసుకున్నామంటే మిక్సీని ఆడించుకునేటప్పుడు ఈ బెల్లం మిక్సీగా అంటుకోకుండా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ ఆడించుకొని తీసుకుందాం. చూడండి, ఇలా మెత్తగా ఆడించుకున్నామంటే మినప్పిండిలో ఈ బెల్లం పొడి చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు దీన్ని వెడల్పుగా ఉన్న డీస్ లోకి వేసుకుంటున్నాం. మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సేమ్ ఇలానే మిగిలిన బెల్లంని కూడా మిక్సీ పట్టుకొని తీసుకున్నాం. ఇక్కడ మిక్సీ పట్టుకోగా మిగిలిన మినపిండిని కూడా ఈ డీస్ లోనే వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేడి చేసుకొని ఇందులో వేసుకోవాలండి. నెయ్యి అనేది ఖచ్చితంగా ఇంతే వేయాలనేం లేదండి. ఈ పిండి ఉండ చుట్టడానికి వచ్చేలా వేసుకుంటే సరిపోతుంది. వేడి నెయ్యి వేసుకోవడం వల్ల ఇందులో ఉండే బెల్లం పొడి చక్కగా కరిగి సున్నుండలు రౌండ్ గా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకు కావలసిన సైజులో రౌండ్ గా ఉండలు చేసుకోవాలి. ఇలా ఉండలు చేసుకునేటప్పుడు మధ్యలో ఎప్పుడైనా పిండి ఉండకు రావట్లేదు అంటే ఇంకొద్దిగా వేడి నెయ్యి వేసుకొని ఉండలు చుట్టుకోండి. సో మిగిలిన పిండిని కూడా ఇలానే ఉండలు చుట్టేసుకుందాం.
అంతేనండి, నేతి బెల్లం సున్నుండలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేతి చక్కెర సున్నుండలు తయారు చేసుకుందాం. ఈ మినప్పిండికి సమానంగా చక్కెర తీసుకోవాలండి, అంటే 400 గ్రామ్స్ అన్నమాట. సేమ్ ఇక్కడ కూడా స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే 350 గ్రామ్స్ షుగర్ తీసుకోండి. అదే స్వీట్ బాగా తినే వాళ్ళైతే 400 గ్రామ్స్ షుగర్ తీసుకోండి. ఇప్పుడు ఈ షుగర్ ని మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని తీసుకుందాం. చూడండి, ఇలా పౌడర్ లాగా చేసుకొని వెడల్పుగా ఉన్న డీస్ లో వేసుకోవాలి. మిగిలిన షుగర్ ని కూడా పౌడర్ లాగా చేసుకొని ఇందులో వేసుకుంటున్నామండి. అలాగే మినప్పిండిని కూడా ఇందులో వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వేడి నెయ్యి వేసుకుంటూ మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం సున్నుండల కంటే చక్కెర సున్నుండలకి నెయ్యి కాస్త తక్కువగానే పడుతుందండి. ఒకవేళ నెయ్యి ఎక్కువగా వేసుకున్నామంటే పిండి లూజ్ అయిపోయి సున్నుండలు రౌండ్ షేప్ లో రావన్నమాట. సో అందుకని ఇందులో నెయ్యి వేసుకునేటప్పుడు కొద్దిగా చూసి వేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్ షేప్ లో ఉండలాగా చుట్టుకోవాలి. సేమ్ ఇలాగేనండి మిగిలిన పిండితో కూడా ఉండలు చుట్టేసుకుంటున్నాం. అంతేనండి, నేతి చక్కెర సున్నుండలు కూడా రెడీ అయిపోయాయి. చూసారు కదండి, బెల్లంతో ఇంకా చక్కెరతో చేసిన 2 రకాల నేతి సున్నుండలు ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అంతేకాదండి, ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ చేశారంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్ గా చేస్తారు. బయట తెచ్చుకునే వాటికంటే కాస్త టైం స్పెండ్ చేశామంటే ఇంట్లోనే ఇలా హైజీనిక్ గా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ ని మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము పెట్టే ప్రతి వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ఆన్ చేసి పెట్టుకోండి. బాయ్.